సౌందర్య గారి గురించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే ఆ మూవీలో అంత దగ్గరగా చూసింది, ఆ సినిమాలో కలిసి సౌందర్య గారితోటి పవిత్ర బంధం పెళ్లి చేసుకున్నారా. తర్వాత వచ్చి సూర్యుడు, ఇంకా చాలా ఒక 5-6 మూవీస్ చేశాను. వేరే వేరే హీరోస్ మూవీస్ కూడా చేశాను అనమాట. అంటే అందరూ ఇప్పటికీ ఆవిడ వీడియోస్ చూస్తున్నా గుర్తొచ్చిన చాలా బాధగా ఉంటది. ఎందుకంటే మంచి అమ్మాయి, మంచి పీక్ లో ఉన్నప్పుడే తను వచ్చి ఆ న్యూస్ తెలిసినప్పుడు మీరు ఎలా? నిజంగా చాలా షాక్ అయ్యాను నేను అసలు. అతను ఎప్పుడు నాకు ఒకే ఇది, వాళ్ళ బ్రదర్ ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు, అలాంటిది తను లాస్ట్ మినిట్ కూడా బ్రదర్ తోనే తీసుకొని వెళ్ళిపోయింది ఏంటి కదా. బ్రదర్ అన్నయ్య అరుణ్ లేకుండా ఎక్కడికి షూటింగ్ గానీ ఎక్కడికి వెళ్ళారు. అలాంటిది తను అలా వెళ్ళడం, అలా జరిగిపోవడం అందరూ చాలా బాధగా. అంటే మేము దగ్గర నుంచి చూడకుండా ఆవిడ సినిమాలకి అభిమానిగా మేము చూసిన వాళ్ళకే మాకే బాధ అనిపిస్తుంది. దగ్గరుండి వర్క్ చేసినప్పుడు ఆవిడ మంచితనం చూసారు, అన్ని చూసుంటారు. చాలా మంచిది అసలు. అంటే కొంతమంది వచ్చి పోటీ అని కుళ్ళని అలా అదేముండదు అసలు. తను వర్క్ ఏది, ఏ హీరోయిన్ అయినా ఎవరి గురించి మాట్లాడటం కానీ నేనైతే వినలేదు. తన వర్క్ ఏదో తను చేసుకొని తను అట్లాగా ఉండే తను.